జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇజ్రాయెల్ ఇరాన్ కి సంబంధించి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఇంకా పెరుగుతున్నట్టుగానే కనబడుతుంది. గత వారం ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసింది, దాన్ని మనం డిస్కస్ చేశాము. అండ్ ఈ వారం ఇజ్రాయెల్ రిటాలియేట్ కూడా చేసింది ఇరాన్ పైకి. అండ్ డ్రోన్స్ ద్వారా వాళ్ళపైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది. వాటిని వాళ్ళు కూడా సమర్థవంతంగానే ఎదుర్కొన్నట్టుగా కనబడుతుంది. ఒకసారి అసలు ఈ ఇజ్రాయెల్ రిటాలియేషన్ గురించిన డీటెయిల్స్ చెప్తారా సార్? నిజంగా చూస్తే కనుక ఇక్కడ అంతా కూడాను ఒక డ్రామాలాగా జరుగుతుంది. ఎవరికి యుద్ధం వద్దు, అందరికీ యుద్ధం కావాలి. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్కి ఏదో చెప్పడానికి కోసం ఏదో చేయాలి, కానీ చేసినందువల్ల మళ్ళీ అది ఎస్కలేట్ అవ్వకూడదు, యుద్ధాలు రాకూడదు. ఇటువంటి విడంబన అక్కడ మనం చూస్తున్నాం. అన్ని దేశాలు అదే పరిస్థితి. మనకు చూస్తే కనుక ఇరాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, జార్డన్, మనకు ఇరాక్, ఇవన్నీ కీలకంగా అక్కడ ఉన్నటువంటి దేశాలు. దీంట్లో ఇన్వాల్వ్ అయిన దేశాలు ఏమున్నాయి? మనకు అమెరికా ఉన్నది, తర్వాత యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు, జర్మనీ లాంటి దేశాలు, వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అటుపక్షాన ఇరాన్ పక్షాన నిలబడినటువంటివి రష్యా కావచ్చు, చైనా కావచ్చు. సమగ్రంగా ఇవన్నీ చూసామంటే మనము ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నిలిపివేయాలి అని చెప్పి అమెరికాను వెస్ట్ ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాయి బెంజమిన్ నెతన్యాహు మీద. ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నాయంటే వాళ్ళ దేశంలో సో కాల్డ్ లెఫ్ట్ లాబీస్ ఏవైతే ఉన్నాయో, పాలెస్టీనియన్ సపోర్ట్ చేస్తూ ఆ లాబీస్ అన్ని కూడా ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేయడము, విపరీతమైనటువంటి ఒక విధమైనటువంటి మాస్ మూవ్మెంట్ తీసుకురావడం వంటి చేస్తున్నారు వాళ్ళు అక్కడ. దీని ఎఫెక్ట్ ఏమైందంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పుడు జో బైడెన్ చూస్తే కనుక టిపికల్ డెమోక్రాట్ పార్టీకి సంబంధించినటువంటి ఆయన పరిస్థితి చూస్తే కనుక ఫండ్స్ ఆయనకు వచ్చేవి జూవిష్ లాబీ నుంచి వస్తుంది, కానీ ఓటర్లు మాత్రం లెఫ్ట్ వోక్ అండ్ ఇస్లామైజ్డ్ వీళ్ళే ఓట్లు, ఆయన ఓట్ బ్యాంక్. కరెక్ట్. కాబట్టి ఇద్దరిని ప్యాంపర్ చేయాలి. ఎలా చేయగలడు ఆయన? సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు కొంతకాలం అలాగే 3-4 నెలలు ఇజ్రాయెల్ని ఏం చేసిందో దాన్ని వదిలేశారు. తర్వాత రఫా మీద అటాక్ చేయబోయేసరికి జో బైడెన్ వచ్చి మీరు చేయడానికి వీల్లేదు, అన్యాక్సెప్టబుల్ అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవ్వంగానే బెంజమిన్ నెతన్యాహు ఏం చేశాడు? ఒక మాస్టర్ స్ట్రోక్ చేశాడు ఆయన. ఏం చేశాడు ఆయన? డమాస్కస్లో ఉన్నటువంటి ఇరానియన్ ఎంబసీకి ఆనుకొని ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో ఒక హై ప్రొఫైల్ మన ఇరానియన్ జనరల్ ఉంటే అతన్ని మిజైల్ తోటి అటాక్ చేసి చంపేయడం జరిగింది. టెక్నికల్గా అది ఇరానియన్ ఎంబసీ కాదు, దాని ఆనుకొని ఉన్న బిల్డింగ్, దాని మీద అటాక్ చేశాడు ఆయన. సో దాన్ని ఐఆర్జీసీ ఆఫీసర్ అంటారు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు, వాళ్ళ లీడర్ అతన్ని చంపేయడం జరిగింది. చంపంగానే ఏమైంది? ఇప్పుడు ఇరాన్ మీద ఒత్తిడి వచ్చింది. మీ యొక్క అంత పెద్ద టాప్ జనరల్ని చంపితే మీరు ఏం యాక్షన్ తీసుకోకుండా ఉంటారా అని చెప్పి వాళ్ళ దేశంలో ఒక విధమైనటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏదో చేయాలి, చేసినట్టు చూపించాలి, చేసి మరి ఫుల్ స్కేల్ యుద్ధం రాకుండా ఉండాలి. ఎలా? అందుకని డైరెక్ట్గా అటాక్ చేయకుండా మేము అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించి అన్ని చేసిన తర్వాత వాళ్ళు ఏవో కొన్ని 300 మిజైల్స్, తర్వాత మనకు డ్రోన్స్ ఇవి పంపించారు. వాళ్ళు పంపిస్తున్నట్టు లిటరల్గా అనౌన్స్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని వార్తలు ఏం చెప్తున్నాయంటే అన్ని దేశాలకు ఇన్ఫార్మ్ కూడా చేశారట, మేము పలానా రోజు పలానా టైంకి మేము ఫైర్ చేయబోతున్నామని చెప్పారట. అది ఇరాన్ నుంచి బయలుదేరంగానే దాన్ని మొత్తం ట్రాకింగ్ చేస్తున్నారు. సౌదీ అరేబియా ట్రాకింగ్ చేసింది, యూఏఈ ట్రాకింగ్ చేసింది, జార్డన్, ఇరాక్, అమెరికా వీళ్ళందరూ ట్రాక్ చేశారు. అంటే అదేదో మన సినిమాలో చూపిస్తున్నట్టు వస్తోంది దాన్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. సో దాని వెంబడి దాన్ని కొట్టుకుంటూ వెళ్ళారు. యుఎస్ ఎయిర్ ఫోర్స్ కొట్టేసింది చాలా వాటిని, యూకే ఎయిర్ ఫోర్స్ చాలా వాటిని కొట్టేసింది, జార్డన్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవ్వగానే జార్డన్ చాలా వాటిని పేల్చేసింది. జార్డన్ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మా ఎయిర్ స్పేస్ని వైలేట్ చేసింది కాబట్టి మేము కొట్టామన్నాడు. మేము ఇజ్రాయెల్ కాపాడడానికి చేసామని చెప్పాలా, అంతే. మా ఎయిర్ స్పేస్లో వచ్చింది కాబట్టి మేము దాన్ని మా రక్షణ కోసం మేము దాన్ని షూట్ డౌన్ చేసామని చెప్తున్నాడు. సో ఇదంతా డ్రామా జరుగుతుంది. అంటే ఇరాన్ ఏంటంటే మేము ఏదో చేశాము అని వాళ్ళ ప్రజలకు చెప్పాలి, కానీ దానివల్ల ఇజ్రాయెల్కి నష్టం కాకూడదు, యుద్ధం రాకూడదు, అది వాళ్ళ ప్లాన్. సో ఇంత డ్రామా జరుగుతుంది అక్కడ. బెంజమిన్ నెతన్యాహుకి ఏంటి? ఎప్పుడైతే వెస్ట్ క్రమేపీ ఇజ్రాయెల్ నుంచి సమర్థన విత్డ్రా చేయడం మొదలుపెట్టిందో, మనకు ఐ థింక్ గ్లోబల్ రౌండ్ అప్పుడు మనం చర్చించుకున్నాం. మన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక రెజల్యూషన్ వస్తే, అంటే సీజ్ ఫైర్ డిక్లేర్ చేయాలి ఇమ్మీడియట్గా అని చెప్పి రెజల్యూషన్ వస్తే అమెరికా అబ్స్టైన్ చేసింది. కరెక్ట్. నార్మల్గా అమెరికా ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది, వీటో వేస్తుంది, చేసి ఉండేది. అలా చేయకుండా అబ్స్టైన్ చేసింది. సో బెంజమిన్ నెతన్యాహు మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. ఎప్పుడైతే డమాస్కస్లో ఈ ఐఆర్జీసీ కమాండర్ని ఆయన చంపేశాడో,
ఇంక గతి లేని పరిస్థితిలో మళ్ళీ జో బైడెన్ 180 degrees వెనక్కి తిరిగి ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయవలసినటువంటి పరిస్థితి. తను ఏం క్లెయిమ్ చేశాడంటే ఈ డ్రోన్స్ అనేవి మేమే పేల్చేసాము అని చెప్పి జో బైడెన్ క్లెయిమ్ చేసుకున్నాడు. ఎందుకు? తన ఫండర్స్కి చెప్పాలి కదా, తనకి ఫండింగ్ ఇచ్చేటువంటి జ్యూస్కి నేను ఇజ్రాయెల్ పక్షాన ఉన్నానని చెప్పుకోవాలి కదా. అది మళ్ళీ ఓటర్స్కి ఏం చెప్తాడు? ఓటర్స్కి చెప్పడానికి కోసం ఏం చెప్పాడంటే ఈ అటాక్ని ఇక్కడితో నిలిపివేస్తున్నాము, దీన్ని ఎస్కలేట్ అవ్వకుండా మేము ఆపుతున్నాము ఇంకో స్టేట్మెంట్. సో ఇంత డ్రామా జరుగుతుంది అన్నమాట ఇక్కడ. మరి జార్డన్ ఏమో ముస్లిం స్టేట్, ఇజ్రాయెల్ మీద దాడులు అవుతే వాళ్ళు హైగా ఉండాలి కదా, వాళ్ళు ఎందుకు దానికి షూట్ డౌన్ చేశారు వాళ్ళు. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ యొక్క మిసైల్స్ కానీ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ సౌదీ ఎయిర్ స్పేస్ ఓపెన్గానే ఉంది. అదేలా మరి ఇంత గొడవ అవుతుంటే కనుక అందులో ఒక నాన్ ముస్లిం దేశమైనటువంటి యహూదీ దేశం మీద అటాక్ జరుగుతుంటే పెద్దపీట వేసినటువంటి సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ కట్ చేసేసి ఉండొచ్చు కదా, వాళ్ళ మీద ఆంక్షలు విధించి ఉండొచ్చు కదా. కరెక్ట్. ఎందుకు దాన్ని నార్మల్గా ఉన్నారు వాళ్ళు? డ్రామా, అందరూ డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ. అమెరికా ఏంటి చెప్పాను కదా ఇందాక, వాళ్ళకు 2 లాబీస్ ఉన్నాయి, వాళ్ళ ఫండింగ్ లాబీ ఒకటి, ఓటర్ లాబీ, ఇద్దరిని సాటిస్ఫై చేయడం వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది కాబట్టి ఇజ్రాయెల్ మళ్ళీ రిటాలియేటరీ దాడి చేయక తప్పదు, వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఉంది. మన మీద దాడి చేస్తే కానీ మనం రిటాలియేషన్ చేసి తీరాలి అని వాళ్ళకు ఒక పాలసీ ఉన్నది. వాళ్ళకు ఆ పాలసీ ప్రకారం అటాక్ చేయాలి. ఎలా చేయాలి? ఇమ్మీడియట్ జో బైడెన్ వచ్చి నువ్వు అటాక్ చేయడానికి వీల్లేదు అని ఒత్తిడి తీసుకొచ్చాడు. వాళ్ళ వార్ క్యాబినెట్, ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ 2-3 సార్లు కూర్చొని చర్చించారు ఏం చేయాలి. ఫైనల్గా ఇరాన్ మీద ఏవో కొన్ని డ్రోన్స్ వచ్చాయి, అటాక్ చేశాయి. ఇజ్రాయెల్ మేము అటాక్ చేసామని చెప్పలేదు. యాక్చువల్లీ రిటాలియేషన్ అనొచ్చా అనేది కూడా డౌట్ వచ్చింది నాకు యాక్చువల్లీ. ఎందుకంటే ఇజ్రాయెల్ రిటాలియేషన్ ఇంత సింపుల్ గా ఉండదు. లిటరల్లీ వాళ్ళ హిస్టరీ చూస్తే వాళ్ళు ఒక్కసారి బాంబార్డ్ చేయడము లేకపోతే అటాక్ చేయడం మొదలు పెడితే మామూలుగా చేయరు. గాజాలో చూసాము, ఎక్కడైనా ఇంతకుముందు 6 day war అన్నీ తెలుసు కదా. ఇది నిజంగా రిటాలియేషన్ అయినా అనే క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ నేను చదువుతూ కూడా అదే అనుకున్నాను. కరెక్ట్ చెప్తారు. కరెక్ట్. అంటే వీళ్ళు కూడా డ్రోన్ అటాక్స్ చేశారు. ఒకటే ఏంటంటే ఇరాన్ లాగా వీళ్ళు ముందస్తుగా ఎవరికి చెప్పలేదు అటాక్ జరిగినాయి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చెప్పారు కదా, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది, మేము వి విల్ రిటాలియేట్ అన్నాడు. కానీ ఎప్పుడు చేస్తామని చెప్పలేదు. తర్వాత అటాక్ జరిగిన తర్వాత మేమని చేసాం క్లెయిమ్ కూడా చేయలేదు. మరి పరిస్థితి ఏంటిది? ఒకవేళ ఇరాన్ నుంచే వాళ్ళు షూట్ చేసుంటే అదే రూల్ జార్డన్ అప్లై చేయాలి కదా. వాళ్ళ ఎయిర్ స్పేస్ వైలేట్ చేసినందుకు ఇజ్రాయలీ డ్రోన్స్ కూడా వాళ్ళు షూట్ డౌన్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? ఇరాక్ మీద ఓవర్ఫ్లై అయింది. ఇన్ఫాక్ట్ ఇరాక్ లో కూడా ఒక దాడి జరిగింది. ఓకే, ఇరాక్ లో ఉన్నటువంటి ప్రో ఇరానియన్ దళం ఉంటే దాని మీద కూడా వీళ్ళు అటాక్ చేసి వాళ్ళని చంపారు. ఎవరు? ఇజ్రాయలీస్. మళ్ళీ వీళ్ళు ఎయిర్ స్పేస్ వైలేట్ అయినందుకు వాళ్ళు ప్రొటెస్ట్ చేసి ఉండాలి, మాట్లాడలేదు. ఇరాన్ అయినా చెప్పు ఉండాలి ఈ దాడులు ఉన్నవి ఇజ్రాయెల్ నుంచి వచ్చాయని వాళ్ళు చెప్పు ఉండాలి. ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ నుంచి మా దగ్గరకు వచ్చాయి అని చెప్పు ఉండాలి. అది కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఈ ఏదో చిన్న డ్రోన్స్ వచ్చాయి, ఇవి ఎందుకు పనికి రాకుండా నిస్తేజితం అన్ని పడిపోయాయి, మాకేం నష్టం జరగలేదు, మేము దీన్ని మళ్ళీ రిటాలియేట్ చేయడానికి మేము ఆలోచించట్లేదు అని వాళ్ళు చెప్పేసుకున్నారు. అంటే ఏంటి? అందరూ డ్రామాలు ఆడుతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనం బాలాకోట్లో వెళ్ళి కొట్టొచ్చినప్పుడు మనకు తెలుసు, పాకిస్తాన్కి తెలుసు మనం ఏం చేశామని. అక్కడ 300 పైబడి అందరూ చనిపోయారు. బహుశా జైషే మహమ్మద్ చీఫ్ కూడా దాంట్లో చనిపోయి ఉండొచ్చు. ట్రైనింగ్ క్యాంప్ అంతా మొత్తం చంపేశాం, అందరు చనిపోయారు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? ఏవో పక్షులన్నీ చెట్లను కొట్టిపోయారు వీళ్ళు అని చెప్పారు పాకిస్తాన్. ఫేస్ సేవింగ్. అలాగే ఇరాన్ ఫేస్ సేవింగ్ చేస్తుంది, అలాగే ఇజ్రాయెల్ ఫేస్ సేవింగ్ చేస్తుంది, అందరూ ఫేస్ సేవింగ్ చేస్తున్నారు. ఎవరికి యుద్ధం వద్దు కానీ ఏదో చేశాడు. ఆ దేశంలో మాత్రం హీరోయిక్ అప్రోచ్. ఫర్ ఇన్స్టెన్స్ ఖమెనీని ఏం చేశాడంటే అతను ఒక డ్రోన్ ఫుటేజ్ అల్ అక్సా మాస్ మీదుగా వెళ్తున్నటువంటి ఇరానియన్ డ్రోన్ దాని వీడియో పెట్టి చూస్తుండండి, జెరూసలేం అంతా కూడా ఇప్పుడు ఇస్లామిక్ అయిపోతుంది అని ఒక ప్రగల్భాలు పలికి ఒక వీడియో రిలీజ్ చేశాడు. తన ప్రొపగండా అయిపోయింది, సాల్వ్. అంటే ప్రతి ఒక్కరు డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ. దీన్ని ఎస్కలేట్ చేయకుండా ఏదో చేసినట్టు చూపించాలి, ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. దీని వెనకాల యాక్చువల్గా నిజంగా యుద్ధం అంటూ వస్తే కనుక ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. ఎందుకంటే ఎనర్జీ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది, ఫుడ్ ఇన్సెక్యూరిటీ వస్తుంది, అన్ని రకాలుగా ట్రేడ్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా కానీ కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా వాళ్ళకు ఉంటే కనుక వీళ్ళని బ్యాక్ చేసేది ఎవరు? ఇజ్రాయెల్ని బ్యాక్ చేసేది అమెరికా సిద్ధంగా లేదు. ఇరాన్తో డైరెక్ట్గా యుద్ధంలో దిగితే కనుక మేము ఈ రక్షణకు రాము అని చెప్తున్నారు. చెప్పినా కానీ నిజంగా యుద్ధం అంటూ వస్తే కనుక అమెరికాకు గతి లేదు, గత్యంతరం లేకుండా వాళ్ళు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయక తప్పదు. 2, ఇరాన్ సంగతి చూద్దాం. ఇరాన్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? రష్యా, చైనా బ్యాక్ చేస్తున్నాయి. రష్యా పరిస్థితి వాళ్ళదే దుర్భరమైన పరిస్థితి. 1,00,000 మంది పైబడి వాళ్ళ సైనికులు ఆల్రెడీ చనిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా యుక్రెయిన్లో వాడుకుంటున్నారు. సో వాళ్ళ పరిస్థితి కష్టంగానే ఉంది. సో ఏదో తూతుమంతరంగా ఏదో సహాయం చేసి చేయొచ్చేమో కానీ అంతకుమించి వాళ్ళు పెద్దగా వీళ్ళ వెనకాల నిలబడేటువంటి పరిస్థితి లేదు. చైనా
చైనా చూస్తేనేమో వాళ్ళ ఎకానమీ కుదేలవుతోంది. వాళ్ళు నిజంగా అంతంత బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెచ్చించి దీని మీద దిగ్గలరా? ఒకవేళ వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకి దిగితే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తే పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి? కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే అంత ఒక డ్రామా చేసి వదిలేస్తున్నారు. ఇప్పటికీ సద్దుమణిగినట్లే మనం అనుకుందాం. ఓకే, కానీ ఇది ఎప్పుడు ఎలా ఎక్స్ప్లోడ్ అవుతుందో మనం చెప్పలేం. ఫర్ ఇన్స్టెన్స్ రఫా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆఖరి హమాస్ దళాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తుదముట్టిస్తాను అని చెప్పి కంకణం కట్టుకున్నాడు బెంజమిన్ నెతన్యాహు. వాళ్ళ దేశంలోనే బెంజమిన్ నెతన్యాహు దిగిపోవాలి అని అతని మీద ఒత్తిడి వస్తుంది. కాంగ్రెస్, యుఎస్ కాంగ్రెస్ లో చాలా మంది ఇతన్ని రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళమండి అని వాళ్ళు ప్రెషరైజ్ చేస్తున్నారు. తర్వాత మరి వెస్ట్ అంతా ఎందుకు రఫా మీద యుద్ధం జరగకుండా ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే వాళ్ళు హమాస్ ఉండాలని కోరుకుంటున్నారా? ఇవన్నీ పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఆ ప్రాంతం అంతా అస్థిరంగా ఉంది అంటే కనుక వాళ్ళ మందు సామాగ్రి అమ్ముకోవచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ. ఎసెన్షియలీ సున్నీ షియా డివైడ్ మధ్యలో ఇన్సెక్యూరిటీ వల్ల వాళ్ళు లాభ పొందారు అక్కడ. వాళ్ళు కనుక అక్కడ ఇన్సెక్యూరిటీ పోయి యుద్ధం లేకుండా హమాస్ని కంప్లీట్గా నాశనం చేసేయగలిగితే, హమాస్ని, హిజ్బుల్లాని, ఇజ్రాయెల్ కానీ నాశనం చేస్తే ఇంకా అమెరికా అవసరం ఎందుకు ఉంటుంది అక్కడ? ఎందుకంటే ఆల్రెడీ సున్నీలతో మైత్రి వచ్చేసింది వాళ్ళకు. యుఏఈ, సౌదీ వీళ్ళందరితో మైత్రి వచ్చేసింది. ఇరాన్ ఆబ్వియస్లీ మెల్లిగా వాళ్ళు కూడా వాణిజ్యం కావాలి కూడా వాళ్ళు కూడా రావచ్చు, మనకు తెలియదు. ఈ పరిస్థితుల్లో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఏమవుతుంది? మళ్ళీ అక్కడ రష్యా, చైనా వచ్చి తిష్ట వేస్తే ఎలా? అవుట్ అంతే. అందుకని వాళ్ళని రానివ్వకుండా ఇక్కడ కాన్ఫ్లిక్ట్ కొనసాగాలి. అందుకని హమాస్ని చంపడానికి వీలు. సో ఎంత కాంప్లికేటెడ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్న కథ వేరే. మనం ఇదొకటి కూడా ఒకసారి అనుకున్నాం, యుఎస్ స్ట్రాటజీ కూడా ఎప్పుడు కూడా ఈ రెండు దేశాలు ఉండాలి, ఆ రెండు దేశాల మధ్య గొడవలు ఉండాలి, ఆ రెండిటికి మధ్య గొడవలు ఉండాలి, మన ఏమంటారు మన వెపన్స్ మనం అమ్ముకోవాలి, అక్కడ కాన్ఫ్లిక్ట్ నడుస్తున్నంతసేపు ఆ అస్థిరత ఉంటేనే మన అగ్రరాజ్యంగా ఉంటుంది. కరెక్ట్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ. ప్లస్ డాలర్ పెగ్డ్ ఫ్యూయల్ కూడా, ఫ్యూయల్ అంతా డాలర్ పెగ్డ్. అవును. ఇప్పుడు అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే పరిస్థితి ఏంటి? ఈరోజు నిజంగా వాళ్ళు డాలర్లో ఎందుకు ట్రేడ్ చేయాలి? అవును. అమెరికా ఒకప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కొనుగోలు చేసేటువంటి దేశం అది. ఇప్పుడు కొనట్లేదు, వాళ్ళు ఒక్క బ్యారెల్ కూడా కొనట్లేదు గల్ఫ్ నుంచి. ఎందుకు? వాళ్ళ దేశంలోనే చాలా ఉంది, వాళ్ళే నెట్ ఎక్స్పోర్టర్ అయ్యారు. నిజంగా చాలా యూరోప్కి ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు నెంబర్ 1 ఎక్స్పోర్టర్స్గా ఉన్నారు వాళ్ళు. అలాగే చాలా దేశాలు, భారతదేశంలో కూడా వాళ్ళు 4th స్థానంలోనో 5th స్థానంలో ఉంది అమెరికా. వాళ్ళని మనం కూడా కొనుక్కుంటున్నాం. వాళ్ళే నెట్ ఎక్స్పోర్టర్స్ అయినప్పుడు ఈ గల్ఫ్ నుంచి ఎందుకు కొనుక్కోవాలి వాళ్ళు? మరి మీకు కొనేటువంటి కస్టమర్ ఉన్నాడు కాబట్టి మీరు డాలర్తో పెక్ చేశారు గతంలో. ఇప్పుడు కస్టమరే లేడు, మీకు డాలర్తో ఎందుకు చేయాలి? మీరు చైనాతో యువాన్తో చేయొచ్చు, భారతదేశంతో రూపాయితో చేయొచ్చు, ఇంకేదో పెట్టుకొని చేయొచ్చు కదా వాళ్ళు. ఈ భయం అమెరికాకు ఉంది. వాళ్ళ డాలర్ కంట్రోల్ పోయిందంటే కనుక వాళ్ళ కంట్రోల్ పోతుంది ఈ ప్రాంతం అని. అందుకని ఏదో అక్కడ ఘర్షణ జరుగుతూ ఉండాలి. సున్నీ షియాల మధ్యలో ఘర్షణ అనేది వాళ్ళకి చాలా కీలకమైనది. అది ఐసిస్ని వీళ్ళే పట్టి పోషిస్తున్నారు అమెరికా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. జరిగిన ఈ గత 2 నెలల లోపల జరిగినటువంటి బ్లాస్ట్స్ అన్ని కూడా చూసామంటే మనము అవన్నీ కూడాను అమెరికా వ్యతిరేకమైన శక్తుల దేశాల్లోనే బ్లాస్ట్లు జరిగినాయి. రష్యాలో జరిగింది, ఆ కార్డ్సెట్లో జరిగింది, అది పెద్ద అటాక్ జరిగింది, ఐసిస్ ఖొరాసాన్ క్లెయిమ్ చేసింది. అలాగే మనం చూస్తే కనుక ఇరాన్లో అటాక్ జరిగింది, ఖాసిం సులేమానీ యొక్క యానివర్సరీకి వెళ్తుంటే అక్కడ అటాక్ జరిగింది. అలాగే మనకు చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్లో అటాక్ అవుతున్నాయి. తాలిబాన్ కూడా మోరర్లెస్ అమెరికా యొక్క అలయనే చెప్పాలి. ఎందుకంటే అమెరికాతో వాళ్ళకి ఇబ్బంది, ఒప్పందం ప్రకారమే కదా, ఒప్పందం వెళ్ళారు కదా. అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ అమెరికాను టచ్ చేయట్లేదు ఐసిస్ ఖొరాసాన్. ఓకే, కానీ అమెరికా వ్యతిరేకమైన శక్తుల మీద దాడి చేస్తున్నారు. అంటే ఐసిస్ ఖొరాసాన్ అనేది అమెరికా ప్రాక్సీనా? పెద్ద ప్రశ్న. సో అందరూ వాళ్ళ ప్రాక్సీస్ను వాడుకొని అక్కడ యుద్ధాలు చేస్తుంటారు. మిగతా ప్రపంచాన్ని మాత్రం ఏదో పిచ్చివాళ్ళని చేసేటువంటి ప్రయత్నం కాకపోతే ఇది పెద్ద డ్రామా నడుస్తుంది అక్కడ. మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కోర్స్ ఎవరైనా అంతే. భారతదేశానికి ఇద్దరు కీలకమే, ఇరాన్ కీలకమే, ఇజ్రాయెల్ కీలకమే. ఇరాన్ ఎందుకు కీలకం? మనకు చాబహార్ పోర్ట్ ఉంది, ప్లస్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్, మన సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ముంబై దాకా ఉన్నటువంటి కారిడోర్ ఇరాన్ గుండానే వెళ్తుంది. అందుకని ఇరాన్ మనకు కీలకం. రెండవది హైఫా పోర్ట్ అదానీ చేతికి వచ్చింది. అదానీ చేతికి హైఫా పోర్ట్ వచ్చింది కాబట్టి మనకు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ ఏదైతే G20లో అనౌన్స్ చేశారో అది కూడా ఇజ్రాయెల్ మీదనే వెళ్ళాలి. కాబట్టి అది కూడా మనకు కీలకం. రెండును వదులుకునే పరిస్థితుల్లో లేం మనం.